ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపుకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఫ్రాన్స్ పతాక స్థాయికి చేర్చినట్టుంది. ప్రజల చేత ఎన్నికైనటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఆ తర్వాత బలహీనపడ్డాడు. ప్రజా ఉద్యమాలు కావచ్చు, ఆలోచనల్లో వైఫల్యం కావచ్చు, అక్కడ పెరుగుతున్నటువంటి ప్రజా నిరసనల వల్ల కావచ్చు, ఇప్పుడు దాని నుంచి దారి మళ్లించడం కోసం యుద్ధతంత్రం ఏమన్నా అనుసరిస్తున్నాడేమో తెలియదు. నాటో దేశాలందరం కలిసి వెళ్ళి ఉక్రెయిన్తో చేరి యుద్ధం చేద్దాం రష్యా మీద అని ప్రతిపాదించాడు. దానికి నాటో దేశాలు ఇటలీ లాంటి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాటో వెళ్ళి రష్యా మీద యుద్ధం చేస్తే రష్యా నాటో దేశాలన్నిటి మీద యుద్ధం చేస్తుంది. ఏకకాలంలో 28 దేశాల మీద యుద్ధం కాదు, కాసిన అణుబాంబులు తెచ్చి పడేసిందంటే ఏం చేస్తాం మనం, యుద్ధం మనం ఎందుకు చేయాలి దీనికోసం అంటూ అడ్డుపడింది. అయినా సరే ఫ్రాన్స్ మాత్రం రెడీ అవుతుంది, సైనిక బలగాలను ప్రిపేర్ చేస్తుంది. ఇంకోవైపున మూడో ప్రపంచ యుద్ధానికైనా సిద్ధం, అణుబాంబులు వేయడానికైనా సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అయితే దాంతో ఆగిపోతుంది, ఇది కేవలం మాటలకు పరిమితం అవుతుందంటే లేదు. ఫ్రాన్స్కి సంబంధించినటువంటి సైనికాధికారులు అధికారిక ప్రకటన చేశారు. ఫ్రెంచ్ ఆర్మీ చీఫ్ పియర్రీ స్కిల్ డిక్లేర్డ్ దట్ హిస్ కంట్రీ ఈజ్ రెడీ ఫర్ ద toughest engagements in order to defend itself in a special interview with Le Monde. Still made his remarks in the midst of the ongoing conflict between Russia and Ukraine. It also occurred weeks after French President Emmanuel Macron మాట్లాడినటువంటి తర్వాత, అంటే ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాం, ఫ్రెంచ్ ఆర్మీ రెడీ ఫర్ వార్ అంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తోంది. జరిగితే కనుక పెను ప్రమాదమే సంభవిస్తుంది ప్రపంచానికి.